ఓం నమో వెంకటేశాయ. ఇదివరకు చాలాసార్లు తిరుమల వెళ్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. అంటే స్వామి పిలుపు రాలేదేమో. అయితే మొన్న సోమవారం నాడు వెళ్ళానండి. సోమవారం బయలుదేరి మంగళవారంకి వెళ్ళాం. అయితే అంతకుముందు కూడా పెద్ద ప్లాన్ ఏం లేదు. నెల రోజుల ముందు బుక్ చేయటం, ఇట్లా 300 రూపాయల టికెట్ అదేం చేయించలేదు. జస్ట్ 2 days ముందు రైల్వే టికెట్ బుక్ చేశాను. వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. కరెక్ట్గా బయలుదేరే ముందు సోమవారం రోజు రాత్రి 7:20కి ట్రైను లింగపల్లి నుంచి ఎక్కాము. ఎక్కిన తర్వాత అది ఒక 2 hours లేట్ అయింది. అయినా కానీ అది ఒకందుకు మంచిది వెళ్ళండి. ఈలోపు టిఫిన్ అది చేసి ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కిన తర్వాత కరెక్ట్గా రేణిగుంట వరకు అది ట్రైన్ స్పెషల్ జైపూరు చిన్న ట్రైన్ అనమాట. అయితే దిగంగానే వెంటనే మీకు పైకి ఇది జీప్స్ ఉంటాయి కదా, అది ఎక్కాము. మళ్ళీ అక్కడికి వెళ్ళంగానే తలనీలాలు ఇచ్చేసాం. తలనీలాల దగ్గర కూడా పెద్ద రష్ లేదు. తర్వాత అక్కడే తలనీలాలు ఇచ్చిన చోటే పైన డార్మెటరీ ఉంది. డార్మెటరీకి వెళ్ళి డార్మెటరీలో తీసుకుని అందులో మన సామాను పెట్టుకుని తర్వాత బయటకు వచ్చి అక్కడ అన్నదాన సత్రం ఉంది. అన్నదాన సత్రంలో ఆ రోజు సాంబార్ అన్నం కర్డ్ రైస్ పెట్టారు. తినేసి శుభ్రంగా అప్పటికే స్నానం చేసి ఉన్నాం కదా, దర్శనానికి వెళ్ళిపోయాం 2:30కి. 8:30 కల్లా అయిపోయిందండి. పెద్ద ఇబ్బంది ఏం అవ్వలేదు. ప్లానింగ్ లేదు, రిజర్వేషన్ లేదు, ఏం లేదు. రూమ్ కూడా తీసుకోలేదు. అక్కడ డార్మెటరీలోనే ఒక షెల్ఫ్ ఉంది. ఆ షెల్ఫ్ ఇచ్చారు. ఆ షెల్ఫ్లో మన సామాన్ పెట్టుకుని లాకర్ అనుకోండి లాక్ చేసుకుని అక్కడే స్నానం చేసి బట్టలు మార్చుకుని భోంచేసి వెళ్ళాం. 8:30 కల్లా అయిపోయింది. మళ్ళీ 8:30 నుంచి వెంటనే కాసేపు అక్కడ లడ్డూలు అవి తీసుకున్నాం. లడ్డూలు తీసుకున్న తర్వాత మళ్ళీ చౌల్ట్రీకి వెళ్ళి అక్కడ సామాన్ తీసేసుకుని మళ్ళీ కిందకు వచ్చేసి వెంటనే మళ్ళీ బస్సులు లేవన్నారు, ఆర్టీసీ బస్సులు. అయితే ప్రైవేట్ బస్సులు ఎక్కేసి 12:20 కల్లా ఇక్కడికి వచ్చేటప్పటికి 9:30, 10 కల్లా వచ్చేసాం హైదరాబాద్. బాగా సౌకర్యంగానే జరిగింది. అయితే మనం అనుకున్న స్వామి పిలిస్తేనే మనం వెళ్ళగలమండి. మన గొప్పతనం